వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ శ్రీనివాస్ తులాయిల. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించాడు. 30% ఫిట్మెంట్ పెంచాడు. 58 సంవత్సరాల వయోపరిమితిని 61 సంవత్సరాలు చేశారు. దీంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ విద్యార్థులు, నిరుద్యోగులు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే అంశాలపై మాట్లాడడానికి నిరుద్యోగ జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మానవతరాయ్ మనతో ఉన్నారు. ఈ అంశాల మీద మాట్లాడడానికి మానవతరాయ్ గారు నమస్కారం. నమస్కారం. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్మెంట్ 30% పెంచడంతో పాటు వయోపరిమితిని కూడా పెంచారు. 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాల వరకు. అయితే తెలంగాణ ఏర్పాటు సమయంలో నిధులు, నియామకాలు అనే దాని మీద చాలా పోరాటం చేసినటువంటి విద్యావంతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఈ అంశం మీద ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇప్పుడు కేసీఆర్ వరాలు ఉద్యోగులకు మాత్రమే ఇస్తాడు, నిరుద్యోగుల పట్ల వివక్ష చూపుతాడు. అది రాజ్యాంగ వ్యతిరేకం. ఒక పాలకుడు ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమానంగా చూడాలి. ఒకళ్ళకేమో వరాలు, ఇంకొకళ్ళకేమో వివక్ష. ఇది తగదు ముఖ్యమంత్రి గారు. ఎందుకు తగదనంటే ఎమ్మెల్సీ ఎన్నికల ముందే కదా మీరు ఉద్యోగస్తులకి పిఆర్సీ వేతన సవరణ చేస్తున్నది. వాళ్ళకి 7% ఫిట్మెంట్ ఇవ్వాలని, అమరికి ఇవ్వాలని చెప్పేసి వేతన సవరణ సంఘం చెప్తే మీరు అద్భుతంగా ఇంకా పెంచేసి 30% ఫిట్మెంట్ ఇస్తున్నా అని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించారు. అదే వేతన సవరణ చేస్తున్నట్టు ప్రకటించారు. సంతోషం, ఉద్యోగస్తులకు మీరు ఇచ్చారు, మాట ప్రకారం కట్టుబడి ఉన్నారు. కానీ నిరుద్యోగులకు కూడా మాట ఇచ్చారు కదా, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. తర్వాత నిరుద్యోగులకు 1,90,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ కమిటీ చెప్పింది. మీరేమన్నారు, 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. కనీసం మీరు అసెంబ్లీలో ఎక్కడా కూడా నిరుద్యోగుల గురించి ప్రస్తావన రాలేదు. కాబట్టి కనపడుతుంది మనకి ఇక్కడ క్లియర్గా వివక్ష కనపడుతుంది. కేసీఆర్ గారికి ఉద్యోగస్తులపైనే ప్రేమ ఉన్నది, నిరుద్యోగులపైన సవతి తల్లి ప్రేమ ఉన్నది, ప్రభుత్వ ఉద్యోగస్తులపైన కన్న తల్లి ప్రేమ ఉన్నదని మనకు తెలిసిపోయింది. కాబట్టి ఇట్లా అర్థమవుతుంది ఆయన యొక్క తీరు తెన్నులు. కనీసం ఎక్కడ కౌన్సిల్లో మాట్లాడలే, అసెంబ్లీలో మాట్లాడలే. కాబట్టి నిరుద్యోగులంతా ఇప్పటికి కూడా ఆగ్రహంగా ఉన్నారు. మోసం చేసి అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 70% ఓట్లు, 75% ఓట్లు స్వతంత్ర అభ్యర్థులు బట్టి చీలిపోయినాయి. అంటే మాకు వెయ్యలేదనే కేసీఆర్కి అర్థమైపోయింది. అంటే కక్షపూరితంగా వ్యవహరించడం అంటారు దీన్ని. స్పష్టంగా అర్థమైపోతుంది కదా. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ కావచ్చు, మంత్రి కేటీఆర్ కావచ్చు, 132,000 ఉద్యోగాలను మేము భర్తీ చేశాము, త్వరలోనే 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. అంటే 132,000 ఉద్యోగాలు భర్తీ చేయలేదా? 132,000 ఉద్యోగాలు అనేది వట్టి మాటే. పిట్టల ద్వారా తుపాకి రాముడు మాటలు అవి. దమ్ముంటే మేము అన్నాం, వేదిక మీదకి రండి. ఎక్కడికి వస్తారా? ఉస్మానియాకి వస్తారా, కాకతీయకు వస్తారా, లేకపోతే మీ టీఆర్ఎస్ ఆఫీస్కి వస్తారా? వస్తాం. లేదంటే మీ స్థాయి మాది కాకపోతే మా స్థాయి దగ్గర విద్యార్థి విభాగం నాయకులను పంపమన్నాం. ఇంతవరకు రేళ్ళు 1,33,000 కాదు వాళ్ళు భర్తీ చేసి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ మైరా మీడియా ద్వారా దమ్ముంటే రమ్మనంటే. నేను 75,000 ఉద్యోగాలే మొత్తం మీరు భర్తీ చేసింది. ఆ ఉద్యోగాల్లో కూడా పోలీస్ కానిస్టేబుల్ 2 నోటిఫికేషన్లే ఉన్నాయి. మిగతా టీచర్ ఉద్యోగాలు 8,000 ఉన్నాయి. తర్వాత టీఎస్పీఎస్సీ వాళ్ళే స్పష్టంగా మేము 36,108 నోటిఫికేషన్ల ద్వారా 36,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినవి అన్నారు. ఇక మీరు మిగతా శాఖల్లో చిన్న చితక డబల్ డిజిట్, సింగిల్ డిజిట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రాన్స్కో, జెన్కో, తర్వాత హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, ఇట్లాంటి వాటిలో సింగిల్ 1-2 ఉద్యోగాలు, అరకొర ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిండ్రు. నా దగ్గర లెక్క ఉంది, ఎందుకంటే నేను 7 ఏళ్ళ నుంచి నిరుద్యోగ జేఏసీ పెట్టి మీపై పోరాటం చేస్తాం. టీఎస్పీఎస్సీ ఏర్పడటానికే మేము పోరాటం చేసినాం. మీరు తెలంగాణ రాంగలోనే, ఆవిర్భావం కాంగలోనే 2014లో మీరు ఫస్ట్ నిరుద్యోగులకు ప్రాధాన్యత ఇస్తారనుకున్నాం. కానీ నిరుద్యోగుల గురించి ఎక్కడా మాట్లాడకపోవడంతోనే మేము నిరుద్యోగ జేఏసీని ఏర్పడాలని, మీపై కొట్లాడటానికి ఒక వేదిక ఉండాలని చెప్పేసి ఓయూ సాక్షిగా, యుద్ధభూమి సాక్షిగా నిరుద్యోగ జేఏసీని ఏర్పాటు చేసి, నువ్వు ఎప్పుడు టీఎస్పీఎస్సీని ఏర్పాటు చేయముందు ఎప్పుడు ఏర్పాటు చేస్తావు అనగా కొట్లాడంగా ఏప్రిల్కో ఎప్పుడుకో ఒక 2 కమిటీతో, విఠల్ని చైర్మన్ గంటా చక్రపాణితో వేసినాం. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసినా మాకు అందరికీ తెలుసు, లెక్క నిరుద్యోగులు తెలుసు. రమ్మంటే రావు. సింగరేణిలో ఉద్యోగాలని 12,000 అని చెప్తాడు. అంటే సంస్థాగతంగా, అంతర్గతంగా ప్రమోషన్ల ద్వారా, లేకుంటే వాళ్ళకు కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేసినవి కూడా ఉద్యోగాలని చెప్పి మాయ మాటలు చెప్పి నిరుద్యోగుల్ని, ప్రజల్ని మభ్య పెడుతున్నారు, తప్పుదారి పట్టిస్తున్నారు. ఇది పాలకులకు తగదు. అదేవిధంగా
ఇంకెక్కడ వీళ్ళు ఇంకో మాట చెప్పింది కరెంటు 25,000 ఉద్యోగాల క్రమబద్ధీకరించమని చెప్పేసి నువ్వేది ఆల్రెడీ వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నోళ్ళు, వాళ్ళు లెక్కల్లో ఉన్నోళ్ళు, వాళ్ళు ఎట్లా భర్తీ చేసినట్టు? నువ్వు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలే భర్తీ చేసినట్టు లెక్క. అంతేగాని మసిబూసి మారేడికాయ చేసి నిరుద్యోగుల్ని మీరు మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక్కసారి కాదు, నిరంతరం జరుగుతున్న 7 ఏళ్లుగా ఇదిగో డిఎస్సి, దీపావళికి, దసరాకి తీపి కబురు, చేది కబురు అని చెప్పి రకరకాలుగా నిరుద్యోగుల్ని మోసం చేసిర్రు. ఎలక్షన్ల ముందు మేము కొట్లాడంగా టీచర్ ఉద్యోగాలకు టీఆర్టీ పేరుతో రిక్రూట్మెంట్ చేసి 8,000 ఉద్యోగాలు ఇప్పటికి కూడా కొన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలనే దుస్థితి. అంటే చిక్కులతో ఉన్నటువంటి, అంటే చూసుకోకుండా చిక్కులతో కావాలని చెప్పి చిక్కులతో ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఇవ్వటం, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవటం అనేది పరిపాటి అయిపోయింది కేసీఆర్కి. అందుకే నిరుద్యోగులలో వీళ్ళకి లేదు కాబట్టి నిరుద్యోగుల్ని ఈ విధంగా అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అసలు వయోపరిమితి పెంచడం చూడండి, అసలు ఎంత దారుణం. కొత్త ఉద్యోగాలు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియమించలేదంటారా? కొత్త ఉద్యోగాలు అంటే అసలు తెలంగాణ నియామకాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో నియామకాలకు ప్రాధాన్యత లేదు. ఫస్ట్ విషయం నీళ్లు, నిధులు, నియామకాలు. సరే నీళ్ళు అంటే రైతులకు తెలుస్తుంది, ఆ కాళేశ్వరం మాయమాటలు చెప్తున్నారు, ఆ వాస్తవాలు తర్వాత చర్చించుకో. నియామకాలు అనేది ప్రాధాన్యత ఇవ్వాలి కదా. నియామకాలు అనేది అసలు మేమేమనుకున్నామంటే సీఎం ముఖ్యమంత్రి కాకముందు ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు కూడా తెలుసు, మీరు సీనియర్ జర్నలిస్ట్గా, తెలంగాణ బిడ్డలకు చపరాసి ఉద్యోగాలే గతి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలన్నీ కూడా సీమాంధ్రులే గద్దలు లెక్క తన్నకపోతున్నారు అని చెప్పి కేసీఆర్ గారు అంటాం, హరీష్ రావు అంటాం, తర్వాత కోదండరాం చెప్పటం, ఉద్యోగ సంఘాలు వీళ్ళంతా యూనివర్సిటీలకు వచ్చి, స్వామి గౌడ్ వీళ్ళంతా వచ్చి మమ్మల్ని ఉత్తేజులు పరచడం నిజంగానే వాస్తవంగా మేము గమనించను. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్లో అన్యాయం జరిగింది, తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగేది. ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఉన్నతమైనటువంటి సబ్ కలెక్టర్లు, డిఎస్పీలు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులన్నీ కూడా రాయలసీమకో లేకపోతే నెల్లూరుకో ఉత్తరాంధ్రకో వెళ్ళిపోయాయి. అంటే ఆయా శాఖల మంత్రులను బట్టి, వాళ్ళ యొక్క ప్రాధాన్యత బట్టి, పాలకులను బట్టి ఉండేది. తెలంగాణ బిడ్డలకు ప్రాధాన్యత లేనటువంటి శాఖల పోస్టులు దక్కాయి. అరే మేము అనుకున్నాం, అంటే దానికి ఏం జరుగుతుంది కారణం అంటే పాలకుడు మనోడు కాదు కాబట్టి వాళ్ళే పెత్తనం చేతిలో ఉన్న కీలకమైన శాఖలన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటే పెత్తనం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఈ తెలంగాణ బిడ్డల్ని అణిచివేయాలి. ఎప్పటికన్నా ఈ తెలంగాణ నాదం నివురుగప్పి నిప్పులాగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అణిచివేసే ప్రయత్నం గమనించరు. అరే కేసీఆర్ చెప్పింది కూడా వాస్తవం ఉందనుకో. కానీ ఇవాళ పోల్చుకుంటే ఉమ్మడి రాష్ట్రంలోనే నయం. సీమాంధ్ర పాలకులు నయానికో భయానికో ఓయు అంటేనో కేయు అంటేనో తెలంగాణ బిడ్డలంటేనో ఎక్కడో వెన్నులో వణుకుండే భయం ఉండేది. ఆ భయం లేకుండా పోయింది. ఇలా చపరాసి ఉద్యోగాలు కూడా ఇలా తెలంగాణ పట్టభద్రులకు దక్కని దుస్థితి అవన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలో అసలు ఆ రోజు ఉద్యమ సమయంలో ఏముండదు, ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడుగా అసలు అవుట్సోర్సింగ్ ఏముండదు, కాంట్రాక్ట్ వ్యవస్థ ఏముండదు, కార్పొరేట్ విద్య ఏముండదు అన్నాడు. ఇలా మొత్తం సీమాంధ్ర పాలకుల కన్నా ఘోరంగా నయవంచన చేస్తాడు తెలంగాణ బిడ్డలంటే కేసీఆర్ గారే. నిజంగా మోసగాడు నిరుద్యోగుల్ని ఈ ప్రపంచంలో ఎవరన్నా నిండా మోసం చేసిన మోసగాడు నెంబర్ 1 అంటే కేసీఆరే. అది నిజం, ఎటు చూసినా సరే తేట తెల్లంగా కనపడుతుంది. విద్యావంతులు, పీజీ చేసినటువంటి విద్యార్థులు ఈరోజు ఉద్యోగాలు లేక జాతీయ ఉపాధి పథకంలో కూడా కూలీలుగా పోతున్నటువంటి సంఘటనలు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. దీని మీద మీరు నిరుద్యోగ జేఏసీ తరఫున ఏ విధంగా స్పందిస్తారు? అదే మేము వాళ్ళ బాధలు హృదయ విదారకంగా ఉన్నాయి. తెలంగాణ తెచ్చుకుంటే మేమేమనుకున్నాం అంటే గ్రూప్ 2 అధికారులుగా, ఒక జేఎల్గా, ఒక జూనియర్ కాలేజ్ లెక్చరర్గా, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా, లేదా గ్రూప్ 1 ఆఫీసర్లుగా ఐటమ్ అని చెప్పి కళ్ళగాని ఉద్యమంలో ఉవ్వెత్తున పోరాటం చేసి వీళ్ళు గ్రూప్ 1 వాయిదా వేయమంటే మేమంతా ఆ రోజు సీమాంధ్ర భద్రతా బలగాలు, పోలీసులు, మన భాష రాని వాళ్ళు పోలీసులు, వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి వాళ్ళతో తలపడి గ్రూప్ 1 ప్రశ్నాపత్రాన్ని బయటకు తీసుకొచ్చినాం. ఆ రోజు సంపత్ నాయకు, పిడమర్తి రవి, మేము, కైలాష్ నేత, తర్వాత ఈశ్వరు అని చాలామంది ఉన్నాం. ఇట్లా చాలామంది ఎంతోమంది త్యాగాలు చేసారు. ఈ త్యాగాలు ఇవాళ త్యాగాలు మావైనవి, భోగాలు వాళ్ళని. కనీసం మేమంతా త్యాగం చేసి పోలీసులు తూటాలని, బాష్పవాయువులను లెక్క చేయకుండా, ఆ రోజు రబ్బర్ బుల్లెట్లను కూడా లెక్క చేయకుండా బీఈడీ ఓయూలో జరుగుతున్నటువంటి బీఈడీ కళాశాలలో జరుగుతున్నటువంటి గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాలి, వాయిదా వేయకుండా అడ్డుకుంటామని చెప్పి సీమాంధ్ర ప్రభుత్వాల పాలకులకు హెచ్చరించారు. అసలు వాళ్ళు వినలేదు. అయినా కానీ మేము దూసుకుపోయినాం సెంటర్లోకి, బీఈడీ సెంటర్లోకి పోయినాం, లాక్కొచ్చినాం, ప్రశ్నాపత్రాన్ని ఆర్ట్స్ కళాశాల దగ్గర చూపించడం, దెబ్బకు పరీక్ష రద్దయింది. ఇంతవరకు ఆ విధంగా మేము చేసిన త్యాగాలు తెలంగాణ బిడ్డలకు ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేకపోయింది ఈ కేసీఆర్ ప్రభుత్వం.
కాబట్టి ఈ కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల ఉసురు పోసుకుంటుందంటంలో స్పష్టంగా మనకు క్లియర్గా కనపడుతుంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు 58 నుంచి 61 సంవత్సరాలు పెంచింది కదా, దీనివల్ల నిరుద్యోగులకు ఎంతవరకు నష్టం జరిగే చాలా నష్టం. అసలే నోటిఫికేషన్ లేవు, నిరుద్యోగుల వయోపరిమితి దాటిపోతుంది. ఇప్పటికి ఒక తరం నష్టపోయింది. ఇప్పుడు నేనంటే నా తరం నష్టపోయింది, ఇంకో తరం కూడా నష్టపోబోతుంది. నా తరం ఏ విధంగా నష్టపోయింది? నువ్వు జేఎల్ నోటిఫికేషన్ ఇలే 402 జూనియర్ కళాశాలలు ఈ రాష్ట్రంలో, 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి, 67 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ఉద్యోగాల భర్తీ ఉంది. డిగ్రీ కాలేజీలో దాపు 2000 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. జూనియర్ పాలిటెక్నిక్ లెక్చర్లు ఒక 2000 ఖాళీగా ఉన్నాయి, చేయలేదు. దీని ద్వారా చేయకపోవటం వల్ల, ఏడేడు కళాశాలలో కూడా చేయకపోవటం వల్ల నా తరం ఏం చేసిందంటే, కళ్ళగన్న నా తరం పిహెచ్డీలు, జేఆర్ఎఫ్, నెట్, సిఎస్ఐఆర్లు, మరి పీడిఎఫ్లు కొట్టుకున్నటువంటి నిరుద్యోగులంతా కూడా, యువత అంతా కూడా నిరుద్యోగులుగా ఈరోజు ఘోరమైన ఊళ్ళలోకి పోలేక, ఇటు వయోపరిమితి దాటిపోతుంది, ఉద్యోగాలకు దరఖాస్తు లేని దుస్థితి, ఘోరమైన అవమానాలు తట్టుకోలేక ఒక్కొక్కళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం. ఇలా 29 మంది చనిపోవడం జరిగింది. నరసయ్య మాదిగ పీడిఎఫ్ డాక్టరేట్ అవార్డు, ఓయూలోనే కేసీఆర్ గారు గత 2020 సంవత్సరంలో కేసీఆర్ గారు పుట్టినరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గుగులోతు రవినాయక్ నెల రోజులకే, నరసయ్య మాదిగ చనిపోయిన నెల రోజులకో 2 నెలలకు గుగులోతు రవినాయక్ ఇంగ్లీష్లో పిహెచ్డీ చదివినటువంటి అతను ఏం చేయాలో పాలుపోక, ఊర్లలో అవమానాలు ఎదుర్కోలేక, అందరూ తన తోటి వాళ్ళు ఏదో కలోగంజి దాక్కుంటూ, నిరుద్యోగులైన వాళ్ళు ఏదో కూలి పనులు 4 పనులు చేసుకుంటా ఉంటే, ఈయన ఈ చదివిన చదువు సార్థకత చేకూరక ఆత్మహత్య శరణమని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిన్న కూడా కాకతీయ విశ్వవిద్యాలయంలో బోడా సునీల్ నాయక్ కూడా ఐఏఎస్ కావాలని కలగన్నాడు. అలాంటి సునీల్ నాయక్ ఇలా పురుగు మందు దాక్కుంటూ లైవ్లో వీడియో చూపించుకుంటూ, నేను చచ్చిపోతున్నా, కేసీఆర్ని వదలకండ్రి అని చెప్పేసి హెచ్చరిస్తూ, నేను బతికొస్తే పోరాటం చేస్తా, చచ్చిపోతే మీరు మాత్రం కేసీఆర్ని వదలొద్దని చెప్పేసి మరి హెచ్చరించి ఇలా చావు మంచం మీద ఉండంటే, మరి చావుతో పోరాటం చేస్తానంటే కారణం ఎవరు? కేసీఆర్ కాదా? ఈ విధంగా మరి వయోపరిమితి ఒక పక్క దాటిపోతుంది, ఒక తరం నాశనమైంది, ఇంకో తరం నాశనం కావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు భేషజాలకు పోకుండా నిరుద్యోగులు నీ పక్షాన్ని, నిరుద్యోగులు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ప్రతిపక్షంలాగా వ్యవహారం. ఓయూ అనేది, కేయూ అనేది ఏ పాలకుడు ఉన్నా సరే, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ఉన్నా సరే అక్కడ ప్రతిపక్ష గొంతు వినిపిస్తుంది. మీరు దాన్ని చూసి కసిబట్టి మరి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటే మాత్రం ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. అంటే మీ కూతురికి ఒక న్యాయం, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఇంకొక న్యాయమా? అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఈరోజు 29 మంది డాక్టరేట్లు, పిహెచ్డీ అవార్డులు పొందిన వాళ్ళు చనిపోయారంటే, నిన్న బొడా సునీల్ ఆత్మహత్య యత్నం చేసుకుంటుంటే మీ పాషాణ హృదయం కరగట్లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అంటే మీ కూతురు ఒక 6 నెలలు ఎంపీగా ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే మీరు తట్టుకోలేకపోయినరు. ఎమ్మటే దొడ్డిదారులో ఏదో రకంగా మీ అభ్యర్థులే, మీ ఎంపీటీసీలే, మీ జడ్పీటీసీలే వాళ్ళతో ఎన్నికల ఓట్లేపిచ్చిర్రు, గెలిపించి ఎమ్మెల్సీని వేసి కూర్చోబెట్టిర్రు. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలనేది వాళ్ళ తల్లిదండ్రులకు ఉండదా? వాళ్ళు కుమిలిపోతున్నారు. చదువులకు సార్థకత చేకూరక బిడ్డలందరూ కూడా పని లేక చేతులు ఖాళీగా వండుకుంటూ, నిరుద్యోగులుగా మగ్గుకుంటూ, మానసికంగా కృంగిపోతూ ఆత్మహత్యల బాట పడుతుంటే తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. మీ బాధ వాళ్ళ బాధ కాదా? ఒకసారి ఆలోచన చేయాలి. కసితో పంతాలకు పోయి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవటం మాత్రం తగదు. ముఖ్యంగా సునీల్ లాంటి ఆత్మహత్య ప్రయత్నం చేసినటువంటి సునీల్ లాంటి వారి నిరుద్యోగులకు మీరు ఏం మెసేజ్ అంటున్నా? మేము మొదటి నుంచి ఈ ఒక్కటే కాదు, 2014 నుంచి లెక్క పెడితే 150 మంది పైగా ఉన్నారు. మన్నేపు రామకృష్ణ, మేము నారాయణఖేడ్ పోయినాం. నారాయణఖేడ్లో డిఎస్సికో ఇదిగో వేస్తా అదిగో వేస్తా అంటే టీ కొట్టు వాళ్ళ అమ్మ టీ కొట్టు నడుపుతున్నటువంటి నిరుద్యోగి, వాళ్ళ అమ్మకు చేదుడు వాళ్ళగా ఉంటూ హైదరాబాద్లో నోటిఫికేషన్ వస్తుందని కోచింగ్ తీసుకొని నోటిఫికేషన్ రాక ఈ పేదరికాన్ని భరించలేక మన్నేపు రామకృష్ణ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు మేము పోయి పలకరించి వాళ్ళని ఓదార్చిన చెప్పిన నిరుద్యోగ యువతకు కూడా ఒకటే చెప్తున్నాం, అధైర్యపడవద్దు, పిరికితనం పనికిరాదు, ధైర్యంతో కొట్లాడదాం. ఇలా మనకు చదువుకు సార్థకత చేయకపోతే బతుకుతాం, ధైర్యంతో బతుకుతాం. అంతేగాని పిరికి పందల్లాగా మనం ఆత్మహత్యలకు పాల్పడితే మనం నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులను వాళ్ళ దుఃఖంలో ముంచిన వాళ్ళు అవుతాం, వాళ్ళు జీవితాంతం దుఃఖంలో ఉంచిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆత్మహత్యలు వద్దు, పోరాడదాం, కొట్లాడడం. తెలంగాణ రాష్ట్రాన్ని 60 ఏళ్ల కళని మనం సాకారం చేసుకున్నాం, కొట్లాడినాం. సీమాంధ్ర పాలకులపై కొట్లాడినాం, స్వయం పాలకులపై మనం కొట్లాడలేమా? కొట్లాడదాం. కానీ ఆత్మహత్యలు వద్దని చెప్పి మీ మైరా మీడియా ద్వారా నేను వాళ్ళ చేతులతో జోడిస్తున్నా, మొక్కుతున్నా. ఈ వయోపరిమితి పెంచడం వల్ల ఉద్యోగులు కూడా పెద్ద సంతోషంగా ఉన్నట్లు కనిపించట్లేదు. ఈ శాస్త్రీయత లేదండి.
ఉద్యోగులు కూడా ఏదో చెంచాలు కేసీఆర్కి పిడికడ మంది చెంచాలు ఉన్నారు టీజీఓ టీఎన్జీఓలు, వాళ్ళ కోసం మాత్రమే తప్ప సాధారణమైనటువంటి ఉద్యోగస్తులందరూ కూడా నాకేం చెప్తున్నారంటే, మానవతారా మీరు పోరాటం చేయండి, మాకు ఎవరికి అక్కర్లేదు, మీరు చదివిన వాళ్ళు రోడ్ల మీద ఉంటాం, మాకు నచ్చలేదు, మాకు 58 ఏళ్ళే సరిపోతుంది, మాకు 58 ఏళ్ళకే మేము ఉద్యోగాలు చేయలేకపోతాం, అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మాకు సరిపోద్ది, మాకేదో ఇచ్చేదేదో, మేము అడిగేది ఏంది 5 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ, అది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అంశం, రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉన్నటువంటి అంశం, అది చేస్తే సరిపోద్ది, ప్రస్తుత ధరలకు అనుగుణంగా మాకు వేతన సవరణ చేస్తే చాలు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మాకు ఇచ్చే డబ్బులు ఏదో ఒకేసారి ఇస్తే సరిపోద్ది, రిటైర్డ్ కాగానే మా చేతిలో పెడితే సరిపోద్ది, కానీ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. శాస్త్రీయంగా అంటే ఏంటంటే, నేను ఎందుకు మొదటి నుంచి మొత్తుకుంటున్నాను, ఎవరైతే సర్వీసులో అంటే 28 సంవత్సరాల సర్వీస్ ఉంటే వాళ్ళు పూర్తి పెన్షన్కి అర్హులు. అంటే 2004కు ముందు, 2004 తర్వాత లేవు, పెన్షన్ అనేది లేదు. 2004కు ముందు 28 సంవత్సరాలు ఉంటే వాళ్ళకు పూర్తి పెన్షన్కి అర్హులు. ఎవరైతే 28 సంవత్సరాల సర్వీస్ లేదో అట్లాంటి వాళ్ళకి ఒక్కళ్ళిద్దరికి, అరకొర మందికి, ఎక్కడ మొత్తం కలిసి 30 మంది కూడా ఉన్నారు, ఆ పూర్తి పెన్షన్కి అర్హులు కానటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ పెంచండి. నిరుద్యోగులకు ఇబ్బంది లేదు, వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, దానివల్ల నష్టం లేదు. కానీ 33 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళకి కూడా మీరు పెంచటం అంటే నిరుద్యోగాన్ని పెంచటమే. సీఎం కేసీఆర్ చెప్పేది అంటే, మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగుల వయోపరిమితి పెంచుతామని హామీ ఇచ్చాము. ఆ మేనిఫెస్టో సంగతి నేను చెప్తాను. నేను కాంగ్రెస్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇది కూడా ఉంది, నాకు ఈ పాత్ర కూడా ఉంది కదా. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శితో పాటు గత ఎన్నికల్లో మేనిఫెస్టో కమిటీ మెంబరు. నిరుద్యోగ వృత్తి ఆలోచన కూడా నా ద్వారా ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ ధూమ్ధాం పెట్టి ఠాగూర్ ఆడిటోరియంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి వాళ్ళకి చెప్పి, అయ్యా నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఉండాలి, పక్క రాష్ట్రాల్లో ప్రకటించారు కానీ అప్పటికి ఇవ్వట్లేదు, మనం కనీసం ఒక నిరుద్యోగం పెడితే ఒక 3,000 రూపాయలు పెడితే వాళ్ళకి ఆసరాగా ఉంటుంది. ఇంత వయసు వచ్చి అర్హతలు ఉండి కూడా తల్లిదండ్రుల మీద కూలినాలు చేసుకున్న తల్లిదండ్రుల మీద పైసల కోసం చేతులు జాపటం అనేది చాలా బాధాకరంగా ఉంది. నేను చూసిన, కళ్ళారా చూసిన, వయసులో పీజీ అయిపోగానే పక్కనే బస్తీలో రెంటుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఏం చేయాలి, 3,000 రూపాయలు ఇచ్చినట్టు 1,000 రూపాయలు రెంటుకు పోతే 1,000 రూపాయలు కూరగాయలకి, ఇంకో 1,000 రూపాయలు దరఖాస్తులకు అవకాశం ఉంటుంది. దీన్ని మీరు ప్రకటించాలి, మేనిఫెస్టోలో పెట్టాలంటే ఓకే అని అంగీకరించి ఆ రోజు అనౌన్స్ చేసిండు ఆయన. నిరుద్యోగ ధూమ్ధాంలో ఎలక్షన్ ముందు అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి నిరుద్యోగ వృత్తికి మళ్ళీ ఉద్యోగుల వయోపరిమితి అప్పుడు మేనిఫెస్టో కమిటీ మెంబర్గానే ఈ ప్రస్తావన వచ్చింది. నేను అప్పుడు ఏమన్నంటే, ఓకే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ భర్తీ చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి చేస్తే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఆ రోజు కూడా మా మేనిఫెస్టోలో ఏం పెట్టినాం, ఆ రోజు రాష్ట్ర అధికారంలోకి వచ్చిన వెంటనే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చిన నెలలోపే అన్ని ఉద్యోగాలు గుర్తించి మొత్తం ఉద్యోగాలను భర్తీ చేసిన పిదప కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంచుతామని ఒక శాస్త్రీయబద్ధంగా పెట్టినాం మేము. పెడితే దానికి భయపడిన కేసీఆర్ గారు నిరుద్యోగ వృత్తిని కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టిండు, ఉద్యోగుల వయోపరిమితి మా అంశాన్ని కాపీ కొట్టిండు. కాపీ కొట్టి ఇన్నాళ్లకు ఇప్పుడు వాళ్ళకి ఏదో ఇచ్చినట్టు నాటకాలు ఆడుతున్నారు. వాస్తవంగా వాళ్ళకు పీఆర్సీ ఎప్పుడు ఇవ్వాలంటే 33 నెలల క్రితం, అంటే 2018 జూలై 1 నుంచి వాళ్ళకు ఫిట్మెంట్ ఇవ్వాలి, అమరిక అనేది ఇవ్వాలి. అట్లా కాకుండా 12 నెలలకే ఇస్తా నేను, అది కూడా ఎప్పుడు ఇస్తా, నేను ఎప్పుడుకో రిటైర్మెంట్ అయిన తర్వాత, ప్రతి ప్రభుత్వ ఉద్యోగం రిటైర్మెంట్ అయిన తర్వాత ఇస్తా అంటే అప్పుడు రెడ్డెవడో, రాజెవడో, దొరెవడో, దొంగెవడో, అప్పుడు ఎవరు ఉంటారు? నువ్వు ఉంటావా? దానివల్ల ఏం ఉపయోగం? దానికి ఈ చెంచాలు, ఈ బానిస ఉద్యోగ సంఘ నేతలు డ్యాన్సులు వేస్తారు. ఉద్యోగుల యొక్క ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండ్రు. నేను ఇంతవరకు నాకు అవగాహన ఉంది, ఇంతమంది ముఖ్యమంత్రులు నేను చూసిన, ఎన్టీఆర్ గారిని చూసిన, చంద్రబాబు నాయుడు గారిని చూసిన, రాజశేఖర రెడ్డి గారిని చూసిన, ఇంతమంది మన వెంగళరావు గారు, చెన్నారెడ్డి గారు పుస్తకాల్లో చదువుకున్నాం, మాకు అవగాహన లేకపోయినప్పటికీ ఎక్కడ కూడా ఉద్యోగ సంఘాలు తటస్థంగా ఉండేవి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే తటస్థంగా ఉండి వాళ్ళ పనులు చేయించుకునేవి. కానీ ఈ యొక్క ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఉన్నటువంటి టీజీఓలు, టీఎన్జీఓలు బరి తెగించి వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కన్నా ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. సాధారణమైనటువంటి ఉద్యోగులకు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. ఇది కళ్ళారా కనపడుతుంది. ఏమొచ్చిందని పాలాభిషేకం చేశారు. మీకు 33 నెలలకు పీఆర్సీ ఫిట్మెంట్ రావాలా, అది రాకుండా ఎప్పటికో 12 నెలలకు ఇస్తా, అది ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తా, 12 నెలలకు మీకు ఫిట్మెంట్ని మేము రిటైర్మెంట్ అయిన తర్వాత ఇస్తారంటే ప్రశ్నించాల్సింది పోయి వీళ్ళు ఆయనకి పాలాభిషేకాలు, మరి నృత్యాలు, పూనకం వచ్చేవాళ్ళు ఎగిరినట్టే ఎగురుతున్నారు. టీచర్లు సైతం ఆ విధంగా చేస్తారు. ఎంత వెకిలి నృత్యాలు చేస్తారంటే అసహ్యం పడుతుంది అసలు ప్రభుత్వ ఇట్లాంటి నృత్యాలు చేసే ఉద్యోగ సంఘాల నేతలంటే.
చాలామంది మాకు చెప్తారు సాధారణ ఉద్యోగులు ఇదేంది, ఇది ఎక్కడ గోవాలి, అసలు ఉద్యోగం మాకు నిబంధనలు ఉన్నాయి కొన్ని. ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితే సార్ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి కూడా లేఖలు ఇస్తున్నారండి. గతంలో ఎన్నడన్నా ఉందా? మీరు సీనియర్ జర్నలిస్ట్, మీకు తెలుసు కదా. ఏ ప్రభుత్వ ఉద్యోగ అయినా ఉద్యోగ సంఘాల అంతర్గతంగా వాళ్ళు సపోర్ట్ చేసి మద్దతు తెలుపుకునేది ఎవరికి చేయాలి ఏందనేది. అట్లా కాదు బరి తెగించి బహిర్గతంగానే టీఆర్ఎస్ పార్టీ నాయకులను కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, లేఖలు ఇస్తున్నారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఉందా? ఇది మార్పు వస్తుంది, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నిరుద్యోగులతోనే పట్టభద్రులతోనే ప్రారంభమైంది. మొన్న 70% మంది వ్యతిరేకంగా చేసిర్రు. వాళ్ళు ఏదో మాయలు చేసిర్రు, మంత్రాలు, మంత్ర రకరకాల మా విద్యలతో వాళ్ళు గెలవడం జరిగింది. కాబట్టి ఇది ఇట్లనే ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీని ఇట్లనే ఇబ్బంది పడింది. హరీష్ రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధం. అంటే పార్టీ కకావికలం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇలా కేసీఆర్ గారు కూడా అదే మంత్రం జపిస్తాడు, అదే విధానాన్ని అనుసరిస్తాడు. కాబట్టి చరిత్ర ఎప్పుడు కూడా రిపీట్ అవుతుంది. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్నావు, ప్రతిపక్షం లేకుండా ప్రయత్నం చేస్తున్నావు, కంపల్సరీగా చరిత్ర తిరుగుతుంది, ఇట్లా గుండ్రంగా తిరుగుతుంది. ఆ రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు మళ్ళీ ముసల కన్నీళ్ళు పెట్టాల్సిందే, ఎడవాల్సిందే అని సందర్భంగా తెలియజేస్తున్నాను. నిరుద్యోగ భృతి కన్నా మీరు పోరాడే అవకాశం ఉంది? నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. ఇప్పటి వరకు కూడా ఒక్కొక్క నిరుద్యోగికి 80,000 రూపాయలు బకాయి ఉన్నది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఆ పార్లమెంట్ ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 1810 కోట్లు కేటాయించినా అన్నాడు. మరి ఇడిపోయినాయి ఆ పైసలు. ఆ పైసలు యాడిపోయినాయి సమానం చెప్పాలి కదా. 1810 కోట్లు కేటాయించి ఎవరికి ఇచ్చినావు? ఏ నిరుద్యోగ కన్నా నయా పైసా ఇచ్చినా ఇవ్వలే. కాబట్టి అప్పటి నుంచి బకాయిలు ఇప్పటి వరకు చూస్తే 80,000 ఉన్నాయి. ఆ బకాయిలు ఇవ్వాల్సిందే, ఉద్యోగాలు భర్తీ చేయాల్సి. ఇప్పుడు ఉన్న యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్ నియామకం 17 నెలలుగా ఉపకులపతులు లేకుండా విశ్వవిద్యాలయాలు నడపడం అసాధ్యం. అయినా కానీ నువ్వు ఇలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఈ విధంగా చేస్తున్నావు. విశ్వవిద్యాలయాలకు వీసీలు నియమించలేకపోతున్నావు కావాలని చెప్పి. అంటే విశ్వవిద్యాలయాలనేవి చైతన్యాలకి ప్రతీకలు. విశ్వవిద్యాలయాలనే ఉద్యమాలు, ప్రజలకు ఉపయోగపడే ఉద్యమాలు, సమాజం మొత్తం కూడా చైతన్యమైందని గ్రహించి నా పీఠానికి ముప్పు అని చెప్పేసి వాటిని నిర్వీర్యం చేస్తారు. అంటే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు భర్తీ చేయకపోతే ఒక మచ్చ. అంటే యూనివర్సిటీలు మంచిగా లేవు. ఇప్పుడు న్యాక్ గుర్తింపు లేదు. తెలంగాణలో ఉన్న 11 యూనివర్సిటీలకు కూడా ఎక్కడా కూడా న్యాక్ ఏ గ్రేడింగ్ లేదు. న్యాక్ అంటే అవి ప్రమాణాలు ఇస్తాయి, గుర్తింపునిస్తాయి అనమాట. ఒక యూజీసీ సంస్థ అది. ఆ సంస్థ ఉస్మానియాకి ఏ గ్రేడ్ ఇవ్వట్లేదు. COVID-19 అంటే విజృంభిస్తుందని విద్యా సంస్థలను మూసేసింది. బార్లను తెరిచింది, సినిమా థియేటర్లను తెరిచే ఉంచింది. విద్యా సంస్థలు తెరిచుంటే ప్రమాదం. మాలాంటి విద్యార్థి నిరుద్యోగ సంఘాలు ఉంటాయి కదా, ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా బల్లెంతో పొరుస్తుంటాం కదా, ప్రశ్నిస్తుంటాం కదా. ఆ ప్రశ్నించడం అనేది నచ్చదు కాబట్టి మూసేయాలి. మొన్న చలో అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పినాం. వాళ్ళు ఎన్ని కంచెలు పెట్టినా, పోలీసు భద్రతా వలయాలు సృష్టించినా సరే వాటిని దాటుకొని అసెంబ్లీ గేటు వరకు పోయినాం. ఇట్లాంటి ఉద్యమాలు, చైతన్యాలు ఉండకూడదు కేసీఆర్. కాబట్టి కేవలం విద్యా సంస్థల్ని, శిక్షణా సంస్థల్ని మాత్రమే మూసివేయటం జరిగింది. బార్లకైతే అదుపు లేదు. వాళ్ళు ఇప్పటిదాకా ఇవాళ రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు జరగడానికి కారణం బార్లు. అట్లాంటి వాటిని ఉంచుతారట. సినిమా థియేటర్లు రాదా కరోనా? బార్లలో ఆ రోజు పోయినసారి మార్చిలో మొత్తం మూసేసినాం కదా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే బార్లు జాగాలి, సినిమా థియేటర్లు ఉండాలి. అంటే ఆర్థిక పరంగా వీళ్ళకి లాభం రావాలి. ఎక్కడైతే చైతన్యానికి ప్రతీకలైనటువంటి సంస్థలు, విద్యా సంస్థలను అవి ఉండకూడదు. అది కావాలని చెప్పి కుట్రతో కేసీఆర్ గారు ఆదేశాల ప్రకారం మూసివేత జరిగింది. కాబట్టి మేము దాని సంగతి తెలుసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ పోరాటాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నువ్వెంత మూసివేసినా నిరుద్యోగుల్లో పెళ్ళుబికినటువంటి ఆగ్రహం అనేది ఆగదు. ఏదో ఒక రోజు ఈ కేసీఆర్ యొక్క నిరంకుశాన్ని దహించి వేసే విధంగా మా యొక్క పోరాటాలు ఉంటాయి. జీవన ప్రమాణాలు కాదు పెరగడం వల్ల ఉద్యోగాలు చేయడానికి కొంతమంది మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వాళ్ళు హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక కూడా నేను చెప్పాను దీని అంశం మీద. ఆరోగ్య ప్రమాణాలు, ఆయు ప్రమాణాలు పెరగటం కాదు. అసలు కారణం ఏంటంటే ఈ కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది. ఇలా ఖజానా ఖాళీ అయింది. వాళ్ళు ఒకవేళ ఉన్న పలంగా రిటైర్ అయితే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 20 లక్షలు 30 లక్షలు ఇచ్చుకోవాలి. ఆ ఇచ్చుకోలేనటువంటి దుర్మార్గమైనటువంటి దుస్థితిలో ఉంది ఇలా కేసీఆర్ పరిపాలన. కాబట్టి దాని నుంచి బయటపడటం కోసం ఇలా నిరుద్యోగుల గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీరు ఉద్యోగ వయోపరిమితిని పెంచినట్టే నిరుద్యోగులు అంటే వాళ్ళ వయోపరిమితిని పెంచమంటే దరఖాస్తుకు పెంచాలి కదా. అలా ఉన్న జీవో నెంబర్ 190 అనేది ఎవరికైతే 33 సంవత్సరాలు ఓసీలకి, ఒక 5 ఏళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలకి సడలింపు ఉంటుంది.
మేమేమంటామంటే ఆ జీవో నెంబర్ 190 అనేది 2017తో ఆపేసారు మీరు. మేము మొత్తుకుంటున్నాం, ప్రతి నోటిఫికేషన్ కూడా దాన్ని అమలు చేయండి. మన ప్రత్యేక పరిస్థితులు తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ, నష్టం లేదని చెప్పినా సరే దున్నపూత మీద వానబడ్డట్టు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించట్లేదు. ప్రభుత్వ తీరుపై మీ ఉద్యమం ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది? అనుకుంటున్నారు వాళ్ళు, తేలిగ్గా తీసుకుంటున్నారు. ఆయన ఏమనుకుంటే నేను బలవంతుడిని అనుకుంటాడు. ఇప్పుడు మనకు పాత సామెత ఉన్నది, 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక గాలి వానకు ఉదుటకు కొట్టకపోయిందట. అట్లనే కేసీఆర్ గారు కూడా నేను బలవంతుడిని, నాకు డబ్బు ఉన్నది, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మేము కొనుక్కున్నా, నన్ను కౌన్సిల్లో ఎదుర్కోలేరు, అసెంబ్లీలో ఎదుర్కోలేరు, ప్రతిపక్షాలకు బలం లేదు అనుకుంటా. కానీ ఆ రోజు నీకు ఏ బలం ఉంటే మేమందరం నీకు సపోర్ట్ చేసిన ముఖ్యమంత్రి గారు గుర్తులేదా? ఒకసారి యాదికి తెచ్చుకోను. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఓయూ చుట్టూ తిరిగిన నువ్వు, హరీష్ రావు, నీ కొడుకు అయితే లేనే లేడు అమెరికాలో, నీ కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నారు. అప్పుడు ఓయూ విద్యార్థులే నా బిడ్డలు అన్నావు, మీరే నా బిడ్డలు, నాకు ఏ స్వార్థం లేదన్నావు. ముసల్ది ముసలోడు నేనే, మేమిద్దరం ముసల్ది నేనే, మేమిద్దరమే, నాకు అవసరం లేదు పదవులు అన్నావు. నేను నిస్వార్థంగా కొట్లాడతాను. ఇవాళ నీ వైపు నీకు ఓట్లు రాంగలోనే, సీట్లు రాంగలోనే నువ్వు స్వార్థంతో నీ బిడ్డను పిలిపించుకున్నావు, నీ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు, నీ అల్లుడికి ఇచ్చుకున్నావు, ఇంకోటి ఆ మందులు ఇచ్చే నీ సంతోష్రావుకి ఎంపీ పదవి ఇచ్చినావు. మరి నిరుద్యోగులకు నువ్వు ఉద్యోగాలు ఇవ్వా అని మేము ఆలోచన చేయను. అసలు మానవతా దృక్పథంతో ఆలోచన చేయ. అసలు నువ్వు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తి బలహీనంగా ఉంది. దీనికి కారణం ఏందంటారు? రాజకీయాలు కూడా ఇట్లా పరిభ్రమిస్తుంటాయి, చక్రంలా తిరుగుతుంటాయి. ఏ పార్టీ కూడా అంతే ఉంది. కాంగ్రెస్ పార్టీ వెలిగినప్పుడు మిగతా పార్టీలు బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఏ విధంగా ఉంది ఆ రోజు. ఇలా వాళ్ళు ఒక వెలుగుతున్నారు కాబట్టి ఈ యొక్క ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేయాలని కూర్చున్నారు. రకరకాల ఎత్తుగాళ్ళు ఉంటాయి. అది రాజనీతి, అది సహసిద్ధం. దానికి బెంబేలెత్తి పోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నష్టం లేదు. ఎవడో ఒకడు సముద్రం లాంటి కాంగ్రెస్లో జీవనది లాంటిది. జీవనదిలో ఏదో చెంబెడి నీళ్ళు బిందెడి నీళ్ళు కూడా ఎత్తకపోతే మాత్రం జీవనది ఎండిపోద్దా చెప్పండి? అంతర్గత ప్రజాస్వామ్యం ఇప్పుడు కాదు, అసలు కాంగ్రెస్ 1885లో ఏఓ హ్యూము బొంబాయిలో ఒక సంస్కృత కళాశాలలో పెట్టిన దగ్గర నుంచి కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇవి అభిప్రాయ భేదాలు మాత్రమే. దీనివల్ల కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నాయి. చరిత్ర తెలిసిన వాళ్ళకి మీలాంటి వాళ్ళు అందరూ తెలుసు. దీన్ని ఇంకా వాళ్ళకి చిలవలు పొలవలు చేసి ఇంకేంది గతమైంది, కాంగ్రెస్ గతమైందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకి కాంగ్రెస్ మళ్ళీ సమాధానం చెప్తుంది, త్వరలోనే సమాధానం చెప్తుంది. అది అంటే ఒక పీసీసీ నియమించుకోలేని పరిస్థితి కాంగ్రెస్లో ప్రస్తుతం కనిపిస్తుంది. నియమించుకోలేని పరిస్థితిగా సమయం సందర్భం నియమించుకోలేదంటే పెద్ద సమస్యగా అది. అవతల శత్రువులు మేము బలంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు విర్రవీగుతూ ఇలా ప్రజలని వాళ్ళ యొక్క జీవితాలని నాశనం చేస్తున్నారు. ఒక పక్క బీజేపీ పార్టీ సామాన్యులకు నిత్యావసర వస్తువులు అందకుండా ఆకాశానికి అంటిస్తుంది. చమురు ధరలు అమాంతం పెంచింది. ఈ విధంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా. సరైన సమయంలో అక్కడ రాహుల్ గాంధీ గారు మరి ఏఐసిసి అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకుంటారు. ఇక్కడ కూడా రాహుల్ గాంధీ గారు మనసులో ఉన్నది సమర్థుడు, ప్రజాకర్షణ ఉన్నటువంటి నాయకుడికే పట్టం కడతారు తప్ప కత్తి డాలు తిప్పలేని వాళ్ళకి, యుద్ధంలో కత్తి డాలు తిప్పలేని వాళ్ళకి కత్తి అప్పచెప్పరు. పీసీసీ పదవి వివరణ నాకు తెలుసు, నాకున్నటువంటి సమాచారం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బహునాయకత్వం ఉన్నది. ఆ బహునాయకత్వంలో ఉన్న నాయకత్వంలో అనుభవజ్ఞులు ఉన్నారు. ఇప్పుడు జానారెడ్డి గారు ఉన్నాడు, ఆయనకున్న అనుభవం రాష్ట్రంలో ఎవరుకున్నది చెప్పండి? ఇలా కాంగ్రెస్ పార్టీలో పెద్ద దిక్కు, అట్లాంటి పెద్ద దిక్కు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏ ఇబ్బంది లేదు. సాగర్లో మీరు గెలుస్తారన్నటువంటి 100కి 100 పాళ్ళు. గతంలో ఓడిపోవటం కూడా మా జానారెడ్డి గారు కొంత నిర్లక్ష్యం చేశారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలవటం వల్ల పక్క నియోజకవర్గాల్లో అభ్యర్థులు మిర్యాలగూడ, తర్వాత దేవరకొండ ఎవరిని అభ్యర్థులుగా క్రియాశీలకమైన నాయకుడు కాబట్టి కాంగ్రెస్లో ఆయన ఇక్కడ దృష్టి పెట్టడం వల్ల అక్కడ కొంత నష్టం జరిగింది సాగర్లో. అందుకే ఆయన ఓడిపోయింది ఎంత? 3400 ఓట్లతో ఓడిపోయారు. అంటే సింపతి ఒక రకంగా, తర్వాత సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలు కావచ్చు, వాటి వల్ల మేమే గెలుస్తామని టీఆర్ఎస్ బల్ల గుద్ది చెప్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు కావచ్చు, లేదు మాకు ఉన్నటువంటి బలం పెరిగింది అనేది బీజేపీ చెప్తుంది. బీజేపీ ఆడుందండి, అన్ని కేంద్ర ప్రభుత్వం అనే సంస్థలన్నింటిని కూడా అమ్మేస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంతో శ్రమించి 360 ప్రభుత్వ రంగ సంస్థలను దేశవ్యాప్తంగా స్థాపిస్తే ఒక్కొక్క సంస్థని అమ్మేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ఇవాళ గ్యాస్ ధర ఎంత ఉన్నది? నాకు తెలిసి 3 నెలల్లో అమాంతంగా 220 రూపాయలు పెరిగింది. ఎక్కడైనా ఉన్నదా?
మరి ఇట్లాంటి నిత్యావసర గ్యాసు ధరల దగ్గర నిత్యావసర వస్తువులు గ్యాసు ఇవన్నీ కూడా సామాన్యుడు కొనలేని పరిస్థితులు బీజేపీకి ఎవడన్నా ఓటేస్తాడా? అంతకన్నా మూర్ఖుడు ఎవడు ఉండడు. ప్రజలంతా కూడా చైతన్యవంతులు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ పార్టీకి అసలు స్థానమే లేదు. 2000 ఓట్లు వచ్చిన నివేదితారెడ్డి గారికి ఆడ బీజేపీకి దుబ్బాకలో గెలిచిందంటే అటు రఘునందన్ రావు ఆయన 3 సార్లు ఓడిపోయిండు. ఆ 3 సార్లు ఓడిపోయినటువంటి సానుభూతి, ఇంకోటి ఏడుపు కొట్టు రాజకీయాలు, వాళ్ళు మిమ్మల్ని గిచ్చిండ్రు, గొరికిండ్రు, చంపిన్రు, గొంతు బిసికిండ్రు అని చెప్పి ఎడవటాలు, తర్వాత ఈ చేయి ఇరగొట్టినని చెప్పేసి పుర్రచేత్తో అన్నం తింటాలు, ఇట్లాంటి ఏడుపు కొట్టు రాజకీయాలు సానుభూతి పనిచేసింది తప్ప ఆడ బీజేపీ గెలవలేదు. అట్లాంటి మరి హుజూర్ నగర్లో గెలవాలి కదా, ఆడ కూడా డిపాజిట్ రావాలి బీజేపీకి రావాలంటే. ఇక్కడ వ్యక్తిగతం, ఇక్కడ జానారెడ్డి గారు వ్యక్తిగతం. జానారెడ్డి గారు కాంగ్రెస్, జానారెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ముందు ఈ డ్రామాలు పనిచేయవు, వాళ్ళ సర్జికల్ స్ట్రైక్స్ పనిచేయవు బీజేపీ. ఇక టీఆర్ఎస్ పార్టీ ఎట్లా గెలవాలని చూస్తుంది, డబ్బులు 100 కోట్లు పెట్టైనా సరే గెలవాలని చూస్తుంది. టీఆర్ఎస్ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా వచ్చాయో రేపు నాగార్జున సాగర్ ఫలితాలు కూడా మాకు అనుకూలంగా వస్తున్నాయి. నేను ముందే చెప్తున్నా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో యంత్ర తంత్ర మంత్ర ఆర్థిక రకరకాల విద్యలు ప్రయోగించారు. అప్పటికి కూడా వాళ్ళ సంక్షేమమే నిరుద్యోగుల ముందు, ఉద్యోగస్తుల ముందు ఉంటే మరి రెండో ప్రాధాన్యత ఓట్లకి ఎందుకు పోతారు? మొదటి ప్రాధాన్యత ఓట్లనే 1,80,000 దాటాలి కదా, ఇక్కడ 1,63,000 దాటాలి కదా. రెండో ప్రాధాన్యత ఎందుకు పోయినాయి? ఇలా తీన్మార్ మల్లన్నకి, కోదండరామ్కి, చెరుకు సుధాకర్కి, రాణి రుద్రమాదేవికి, రెడ్డికి ఈ స్వతంత్ర అభ్యర్థుల కన్నా ఓట్లు ఎక్కేస్తే 75% మంది వాళ్ళకి వచ్చింది 30%. వాళ్ళకి వచ్చింది 30%. అందుకే కదా కేసీఆర్ అంటే నిరుద్యోగ 5,80,000 ఓట్లలో 5,30,000 ఇక్కడ ఓట్లతో హైదరాబాద్ దాంట్లో నిరుద్యోగ పట్టాభద్రులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఆ ఓట్లు అన్నీ కూడా ప్రతిపక్ష అభ్యర్థులకు, స్వతంత్ర అభ్యర్థులకు పడ్డాయి అని చెప్పేసి కేసీఆర్ కష్టం ఇలా నిరుద్యోగులకి వరాలు ఇవ్వట్లేదు. ఓన్లీ కేవలం ఉద్యోగులపైనే మన ప్రేమలు వరాలు కురిపిస్తాడు. కాబట్టి స్పష్టమైంది. కాబట్టి మన సాగర్కి ఎమ్మెల్సీ ఎన్నికల పోలికే ఉండదు, ఇక్కడ రెండో ప్రాధాన్యత ఉండదు, ఏ దమ్మున ఫలితం తెలిసిపోతుంది. కాబట్టి దాన్ని చూసుకొని మురిసిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సాగర్లో నిరుద్యోగులు ఉన్నారు, 2,19,000 ఓట్లలో ఇంటికొకడు పట్టభద్రుడు ఉన్నాడు, చదువుకున్నాడు, వాళ్ళ అమ్మల్ని, నాయల్ని, అమ్మమ్మల్ని, వృద్ధాప పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, రకరకాల పెన్షన్లు తీసుకున్నా సరే ఓటు మాత్రం కాంగ్రెస్కి వేయాలని చెప్పి కంకణబద్దులేరు. అక్కడ జానారెడ్డి తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంది. 100% ఉంది. జానారెడ్డి గారు 100% అసెంబ్లీలో అడుగు పెడతారని నాకు నమ్మకం ఉంది. కానీ తిరుగుతాను, నేను చూశాను, అక్కడ పరిస్థితులు చూశాను. కాబట్టి తెలంగాణ ప్రజలు షర్మిలా పార్టీని ఏ విధంగా ఆదరిస్తారు, ఏ విధంగా హక్కున చేర్చుకుంటారు? తెలంగాణ ప్రజలైతే హక్కున చేర్చుకోరు, ఆదరించరు. అసలు తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఏంది? సీమాంధ్ర పెత్తనం మన తెలంగాణకు వద్దు, 60 ఏళ్ల పోరాటం ఇది. అసలు ఈ 60 ఏళ్ల పోరాటాన్ని కూడా కించపరిచింది షర్మిల ఉద్యమ సమయంలో. పాదయాత్ర అమరవీరులు ఒక పక్క చనిపోతుంటే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ యొక్క సమాధుల మీద అడుగులు వేసుకుంటూ 3,000 కిలోమీటర్లు నడిచింది. తెలంగాణ నుంచే నడిచింది ఆమె. ఆ రోజు లేని ప్రేమ ఈరోజు ఉంటుందా? షర్మిల ఎన్ని మాటలు మాట్లాడినా జై తెలంగాణ అని అన్నగానే ఈ నక్కజిత్తులే తప్ప నిజం కాదు. ఎందుకంటే ఆమె స్పష్టమైపోతుంది, ఆమె అంటంలోనే తెలిసిపోతుంది ఆమె తెలంగాణ బిడ్డ కాదని. పులివెందుల బిడ్డకు తెలంగాణ మీద ప్రేమ ఉంటుందా? ఎవరికైనా ఇప్పుడు నాకు నా ఊరి మీద, నా పుట్టిన ఊరి మీద అమెరికా పోయినా సరే, చంద్రమండలం మీద పోయినా సరే, నీ ఊరు ఏంటంటే నా ఊరు, నేను పుట్టినూరు కల్లూరు అని చెప్తా, ఖమ్మం జిల్లా అని చెప్తా. నా ఊరి మీద ప్రేమ మమకారం ఉంటుంది. షర్మిలాకి కూడా ఇక్కడ పుట్టినాము కదా, ఆమె పులి మీద ఇప్పుడు కూడా ఓట్లేదు ఆమెకు అసలు. తెలంగాణ ఇన్ని మాటలు చెప్తుంది కదా, తెలంగాణ ఏ ఎన్నికల్లో ఓటేనామా, మరి ఇప్పటికి కూడా పులివెందుల్లో ఓటున్నామకి తెలంగాణ మీద ప్రేమ ఉంటుందా? ఇవన్నీ నాటకాలు, డ్రామాలు. ఈ తెలంగాణ ప్రజలు ఇవన్నీ కొత్త కాదు. ఇట్లాంటి వాళ్ళను చూస్తూనే ఉంటారు. కేఏ పాల్ పార్టీ ఎట్లనో ఏమో కూడా అట్లనే. అంతే గప్ప ఏదో సన్నాయి నొక్కినట్టు మాట్లాడటం, తెలంగాణ అంటే ప్రేమ ఉంటున్నట్టు చెప్పడం, కోదండరామ్ గురించి మాట్లాడటం, కొమరం భీం గురించి మాట్లాడటం. కానీ నేర్చుకొని అసలు నాకు ఆమె ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. కోహినూరు వజ్రం పాలమూరులో పుట్టిందట ఆమె చెప్పటం. అంత తిక్కలుగా ఎట్లొస్తారు రాజకీయాల్లోకి? తెలంగాణ ఏమన్నా ప్రజల చెవుల్లో పూలు పెడదాం అనుకున్నదా షర్మిల? కోహినూరు వజ్రం ఎక్కడ పుట్టిందో, ఏ ప్రాంతంలో పుట్టిందో, ఆ కృష్ణానది మన గుంటూరు ప్రాంతంలో పుడితే ఆమెకు అది కూడా తెలియదు. అంత ఇంగిత జ్ఞానం లేకుండా వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెడుతుంది. ఫస్ట్ ఆమె జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఇక్కడికి వచ్చే ముందు అంటే రాజకీయ పార్టీ పెట్టొద్దని నేను అంటలే, పెట్టొచ్చు, రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు. కానీ నీకు నైతికత ఏంది? అసలు నీ అర్హత లేదు ఇక్కడ, అసలు నీకు స్థాయి నీకు లేదు. నువ్వు తెలంగాణ ఉద్యమాన్ని అనుకున్నావు, తెలంగాణ ఉద్యమం వద్దని చెప్పుకున్నావు నువ్వు, నీ అన్న కూడా నువ్వే వద్దన్నావు. ఆ రోజు జరిగినటువంటి పోరాట మహాబాద్ సంఘటన చూడండి, సామాన్యులు ఎదురు తిరిగి రాళ్ళేసి మిమ్మల్ని రాకుండా అడ్డుకున్నారు. అట్లాంటిది
మీరు ఇవాళ మేము అధికారం కోసం నీ ఆంధ్రలో చూసుకో, తెలంగాణలో అంటే రాజకీయాలు లేరా? రెడ్లు మస్తు మంది ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. 3 years పార్టీ ఉన్నది కోదండరామరెడ్డి, ఏంది ఉద్యమ నాయకుడు ఆయన, ఉద్యమ నాయకుడు, పార్టీ పెట్టిండ్రు. చాలా పార్టీలో ఉన్నారు, చాడా వెంకటరెడ్డి ఉన్నాడు సిపిఐలో, సిపిఐ జాతీయ పార్టీ అది, అక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు. టీడీపీ ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ, ఆయన తిరస్కరించింది ప్రజలు. గతంలో కాంగ్రెస్ మేము పొత్తు పెట్టుకొని ఓడిపోయినాం, ప్రజలు తిరస్కరించినట్టుగా తిరస్కరించి కళ్ళ ముందు కనపడుతుంటే ఏమేదో కపట నాటకంతో వస్తుంది, ఒక నాటకం ఆడటానికి వస్తుంది, దాని వెనక చాలా అర్థాలు ఉన్నాయి. ఓట్లు చీల్చడానికి ఇంకో పార్టీ గెలుపు కోసం పనిచేస్తుందంటారా? అంతే, నాకు తెలిసి ఇది ఒక జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ తర్వాత బీజేపీ పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఎదగకుండా అడ్డుపడటం కోసం చేసే కుట్ర, లేకుంటే వాళ్ళందరూ కలిసి వదిలినటువంటి బాణంగా నేను చూస్తాను. అది స్పష్టంగా నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే అసలు ఆమె 7 ఏళ్ళు అడిగిపోయింది, కరోనా వచ్చింది గత మార్చిలో, ఇప్పుడు వచ్చి ఏమంటుంది వాస్తవంగా ఏమైనా తెలంగాణ కోడలని అంటుంది. ఎక్కడ కోడలాం అసలు? ఎప్పుడన్నా అత్తగారిలు మాకు తెలుసు, పక్కనే బాగంబర్పేట శివం దగ్గర ఉన్నది. వాళ్ళ మామగారు ఆయుర్వేద గొప్ప వైద్యులు, ఒక సనాతన వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, బ్యాంకులో వాళ్ళు కూడా ఇక్కడ కాదు, వాళ్ళ పుట్టు పూర్వీకులంతా కూడా వాళ్ళు రాజమండ్రి లేకపోతే శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డవాళ్ళు, వాళ్ళు కూడా స్థానికులు కాదు చెప్పుకోవడానికి కూడా. మళ్ళీ మా కోడలు, నేను కోడలు అంటే ఎట్లా కోడలవుతావు నువ్వు కోడలు కాదమ్మా, తెలంగాణ నువ్వు సీమాంధ్ర కొడవలివి, మా అస్తిత్వాన్ని తెగ నరకటానికి వచ్చే కొడవలివి అని నేను చెప్తున్నా. నిజంగా నువ్వు మేము అసలు మీ పెత్తనం వద్దమ్మా, మాకు వద్దే వద్దని చెప్పి పంపించినాం కదా. రావచ్చు, పోవచ్చు, రైలు అమ్ముకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, స్థిరపడవచ్చు, కానీ రాజకీయ పెత్తనం చేస్తానంటే మాత్రం తెలంగాణ నికార్స్ అయినటువంటి తెలంగాణ బిడ్డలు ఎవరు కూడా సహించరు. ఒక డ్రామా, ఒక కామెడీగా చూస్తారు. నీ యొక్క లోటస్ పాండ్లో నువ్వు ఏకపాత్రాభినయాలు, నీ యొక్క ద్విపాత్రాభినయాలు చూస్తే కనుక అది చూసి తెలంగాణ బిడ్డలు నవ్వుతున్నారు. రాజన్న అంటే మాకు ఇష్టమే, రాజన్న రాజ్యం వెళ్ళిపోయింది, అది నడుస్తుంది కదా, ఆంధ్రాలో నడుస్తుంది కదా. తెలంగాణ మీద షర్మిలకు అంత అంటే ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది అంటారు? షర్మిలకి తెలంగాణ మీద ప్రేమ కాదు, బయ్యారం గనుల మీద మమకారం అని చెప్పొచ్చు. ఎందుకంటే 2008లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నాయన నాకు ఆ గన్లు కావాలా, మంచి ఉక్కు ఉందట, ఐరన్ ఓర్ ఉందట, 100 ఏళ్లకు సరిపడా ఉందట, మన బయ్యారం నుంచి కరీంనగర్ వరకు కూడా ఉందట, కాబట్టి ఇక్కడ లాభసాటి వ్యాపారం ఉక్కు అనేది నాకు కావాలంటే సరే కూతురు మీద ప్రేమతో రాజశేఖర రెడ్డి గారు తవ్వుకోమని అనిల్కి, రక్షణ స్టీల్స్ అని బ్రదర్ అనిల్కి ఆయనకి ఇవ్వటం జరిగింది. అట్లా 50,000 గవర్నమెంట్లో జీవో తీసి 55,000 ఎకరాలు వాళ్ళ రక్షణ స్టీల్స్కి అప్పగించడం జరిగింది. సరే, దురదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రోషయ్య గారు రావటంతో ఆ ఒప్పందాన్ని గవర్నమెంట్ ఆ జీవోను కూడా రద్దు చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేశారు, ఇంకేది మాకు 50,000 ఎకరాలు వచ్చిందని చెప్పేసి 1,00,000 ఎకరాలు కొనాలట బినామీ పేర్లతో. అవి 1/70 యాక్ట్ ఉన్నది, గిరిజనులు మాత్రమే అక్కడ అమ్మకాలు కానీ కొనుగోలు కానీ చేయాలి. అట్లాంటి చట్టాలను కూడా ఉల్లంఘించి వీళ్ళు బినామీ పేర్లతో రాయలసీమ నుంచి పంచలు కట్టుకొని వచ్చినటువంటి కడప, నెల్లూరు ఆ ఏరియాల నుంచి చాలామంది సామాన్యమైనటువంటి ప్రజల ఆస్తులను కొనుగోలు చేసిండ్రు ఈ యొక్క గనుల్ని చేపట్టాలని. ఇప్పుడు ఏమైంది, రివర్స్ అయ్యేసరికి దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో రాణించాలంటే మైనింగ్ ద్వారా వచ్చే డబ్బు కావాలి. ఇక్కడ వచ్చిన డబ్బు ఎక్కడ రాదు. ఇలా వ్యాపారంలో స్థిరపడ్డ వాళ్ళు ఎవరైనా సరే మైనింగ్లో కుబేర్లు అయ్యారంటే మైనింగ్లోనే. కాబట్టి రాష్ట్ర రాజకీయాలను శాసించాలంటే మైనింగ్ ఉండాలి, వీళ్ళకి మైనింగ్ కావాలా. కేసీఆర్కి బీజేపీకి ఏం కావాలా, కాంగ్రెస్ అడ్డుకట్ట కావాలా, కాంగ్రెస్కి అడ్డుపడాలి, ముందర కాళ్ళకు బంధం వేయాలి. కాబట్టి ఇప్పుడు బీజేపీ పాలసీ ఏంది, విశాఖ ఉక్కుని అమ్మేస్తుంది, ప్రైవేట్ పరం చేస్తుంది. దేశవ్యాప్తంగా రైల్వేస్ని, ఎల్ఐసిని, ఎయిర్ ఇండియాని, ఇక రకరకాల భారత్ పెట్రోలియం లాంటి సంస్థలన్నింటిని కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తుంది, ప్రజలందరికీ తెలిసిపోయింది. కాబట్టి విభజన చట్టంలో ఇక్కడ బయ్యారం హుక్కు గురించి 36,000 కోట్లు పెట్టి ఇక్కడ పెట్టాలని చెప్పి చట్టంలో ఉన్నది. కడపలో ఒకటి పెట్టాలని ఉంది, కడపలో ఏమైందో తెలియదు మనకు, కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ మాట్లాడట్లేదు, బీజేపీ పార్టీ దాని గురించి మాట్లాడట్లేదు. రైల్వే కోచు, గిరిజన యూనివర్సిటీ ఇట్లా హామీలు ఉన్నాయి. అయితే బయ్యారం మేలి ఉక్కు ఉన్నది, ఇక్కడే ముడి చమురు సింగరేణి గనుల నుంచి వస్తుంది. కాబట్టి ఇక్కడ మంచి లాభసాటిగా ఉంటుంది. ఈ ఉక్కు కనుక తవ్వినట్లయితే మేలు రకం ఇనుప ఖనిజం వస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఆలోచనతో ఆ రోజు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏమైంది, బీజేపీ పాలసీ మారిపోయేసరికి ప్రైవేట్ పరం చేస్తుందనేసరికి మళ్ళీ బ్రదర్ అనిల్కి ఆశ పుట్టింది. ఎట్లాగూ నాకు ఆడ 50,00,000 ఎకరాల దాకా నేను కొనుక్కున్న బినామీ పేర్లతో, గతంలో ఒప్పందం ఉంది, నాకు ఆ స్థాయి ఉన్నది, ఆ శక్తి ఉన్నది. ఈ రాజకీయ డ్రామాలు ఆడితే నాకు అది అప్పచెప్తారు. కేసీఆర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్
కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ. వీళ్ళ చేతుల్లో ఉంటుంది కదా, ఆ చెప్పాలంటే రాష్ట్రంలో అనుమతి కావాలా, కేంద్రం అనుమతి కావాలా. ఈ రెండు వాళ్ళు చెప్పినట్టు నడిస్తే వాళ్ళు వదిలిన బాణం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అడ్డు పెడితే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చీలిస్తే వాళ్ళిద్దరికి లాభం కాబట్టి వీళ్ళు గెలిచేది షర్మిల గెలవదు, సావదు, ఉత్తతే వరాలే. పార్టీ అనేది ఒక రాజకీయ వేరే వాళ్ళకి రాజకీయ లబ్ధి కోసం వచ్చినటువంటి షర్మిల అనేది మనకు స్పష్టం అర్థమైపోయింది. కాబట్టి వీళ్ళు గనులు దవ్వుకుంటారు, వాళ్ళు ఓట్లు దండుకునే ప్రయత్నం, అది స్పష్టమైపోయింది. కాబట్టి ప్రజలందరూ కూడా చైతంగా ఉన్నారు. బయ్యారం ఉక్కుని షర్మిల కాదు కదా, ప్రజల మా జిల్లానే, మా ఉమ్మడి జిల్లా అది, మా జిల్లానే బయ్యారం ఉక్కు, అది తెలంగాణ ప్రజల హక్కు. ఎన్నటికైనా ఆడ ఫ్యాక్టరీ పెట్టినా, ఈ పరిశ్రమ స్థాపించినా అది ప్రభుత్వ హయాంలోనే జరగాలి. బ్రదర్ అనిల్ లాంటి రక్షణ స్టీల్స్ మరి దేవదూతలు అంటారు కదా, దేవదూతలకు ఎందుకండి ఇట్లాంటి దేవదూతలు ఏం చేస్తారు తవ్వుకొని, వ్యాపారాలు ఎందుకు, హాయిగా దేవుని సేవ చేసుకుంటే పోద్దు కదా. ఆయన ఎవాంజలిస్ట్ అంటారు ఆయన పెట్టుకున్న నాకు తెలియదు, మరి ప్రజలు ఇచ్చిండ్రో ఎవరో తెలియదు, కానీ ఆయన దేవదూతని ఆయన ప్రచారం చేసుకుంటారు. దేవదూతలకి ఉక్కు గనులు అవసరం లేదు, ప్రజలకు శ్రేయస్కరంగా వాళ్ళకి ప్రార్థనలు చేయండి. ఇట్లా రాజకీయాల్లో రావాలంటే రెండు అబద్ధాలు ఆడకండి, ఇట్లా మోసం చేసే ప్రయత్నాలు చేయకండి, చాప కింద తెర వెనక ఒకటి తెర ముందు ఇంకోటిలాగా నటించకండి. దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడం ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ కావచ్చు, దీని మీద కాంగ్రెస్ కూడా ఎందుకు పోరాడడం ఎందుకు చేస్తే మేము మొదటి నుంచి మేము మాట్లాడుతూనే ఉన్నాం కదా, మా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతున్నారు, గతంలో చేసినాం, మేము ఎలక్షన్లప్పుడు మొత్తుకున్నాం. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్లో ఉన్న మా నాయకత్వం మొత్తం కూడా పోయి 2014 తర్వాత ప్రతిసారి కూడా సమయం వచ్చినప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాం. దానికి చిత్తశుద్ధి లేదా, దాన్ని పంజాబ్ తరలించకపోయారని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు, రాదు అని చెప్తారు. ఇక్కడేమో వీళ్ళేమో ఏమంటారు, వీళ్ళు మేము స్థలం ఇవ్వలేదని బీజేపీ వాళ్ళు ఏమంటారంటే టీఆర్ఎస్ వాళ్ళు మాకు అడిగినటువంటి స్థలం ఇవ్వలేదు కాబట్టి మేము ఆడ పెట్టట్లేదని వాళ్ళు అంటారు. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళని వేసి మరి ప్రజల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది క్లియర్గా గిరిజన యూనివర్సిటీకి ఏమైంది, ఇంతవరకు అది విభజన చట్టంలో హామీ ఎంతో ములుగు ప్రాంతంలో అన్నారు, కడతామన్నారు, నిర్మిస్తామన్నారు, వస్తే కొంతమందికి యువతకు ఉద్యోగ ఉపాధి విద్యా అవకాశాలు వచ్చాయి కదా, ఇంతవరకు లేదు. ఈ యొక్క బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణకు చేసింది ఏంటి, కనీసం ఎయిమ్స్ ఉంది కదా, ఎయిమ్స్ని కూడా ఇంతవరకు ప్రారంభం కాలే. బీబీనగర్ ఎయిమ్స్ అఖిల భారత వైద్య విద్యలాగా స్థాయిలో ఢిల్లీ స్థాయిలో తీర్చిదిద్దాం అని చెప్పేసి ఎయిమ్స్ అని చెప్పేసి దాన్ని కూడా ఎయిమ్స్ అనే దానికి అసలు ఏం లేకుండా చేస్తున్నారు, ఒక లక్ష్యం లేకుండా అట్లా పడేసిన బిల్డింగ్లు కట్టి వదిలిపెట్టిన తప్ప అది ప్రజలకు ఉపయోగపడకుండా ఈ రెండు ప్రభుత్వాలు కపట నాటకం ఆడుతున్నాయి. మానవతరాయ్ గారు నమస్కారం. మాకు స్టూడియోకి వచ్చి వివిధ అంశాల మీద మాట్లాడి మంచి సమయాన్ని కేటాయించినందుకు మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.